ఒకరుగా కలిసిన జీవితం. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనములో దేవుని సంకల్పం. వివాహానికి దేవుని పరిపూర్ణ ప్రణాళిక. మనిషి తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యతో ఏకమై ఒక శరీరముగా ఉండును. ఈ వాక్యము వివాహం యొక్క పవిత్రతను మరియు దేవుని సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఈరోజు ఈ వచనం యొక్క లోతైన అర్థాన్ని, దాని ఆధ్యాత్మిక మరియు ప్రయోజనాత్మకం తెలుసుకుందాం. దేవుని సృష్టిలో భాగమైన వివాహం పట్ల అవగాహన పెంపొందించుకుందాం. ఈ వాక్యానికి పూర్వ పఠనంగా హవ్వను సృష్టించటం దేవుని ప్రేమను సూచిస్తుంది. ఆదికాండంలో వివాహం పవిత్రత మరియు దాని ప్రత్యేకతను తెలియచేస్తుంది. తల్లిదండ్రులను విడిచి కొత్త కుటుంబాన్ని స్థాపించాల్సిన అవసరము పెళ్లికి ప్రారంభమైన కొత్త జీవన ప్రయాణాన్ని సూచిస్తుంది. వివాహము కేవలము ఒప్పందం కాదని, దేవుని ప్రేమను ప్రతిబింబించే నిబంధన అని వివరిస్తుంది. తన భార్యతో ఏకమై చెప్పబడినటువంటి మాటలు వివాహంలో భావోద్వేగ, ఆధ్యాత్మిక మరియు శారీరక ఏకత్వాన్ని తెలియచేస్తాయి. మంచి భార్యను పొందటం ఒక ఆశీర్వాదమే. సామెతలు 18వ అధ్యాయము 22వ వచనంలో చెప్పిన విధంగా ఒక శరీరముగా మారటం. ఇది ప్రేమ, భాగస్వామ్యము మరియు పరస్పర గౌరవానికి సంకేతంగా నిలుస్తుంది. ఇది దేవుని జనులతో ఉన్న నిబంధనను ప్రతిబింబిస్తుంది. మరి నూతన నిబంధనలో సంబంధము. యేసు వివాహం గురించి బోధించిన వాక్యాలు మత్తయ్య 19వ అధ్యాయము 5వ వచనము అలాగే 6వ వచనంలో యేసు ఈ వచనాన్ని తిరిగి చెప్పారు. అపోస్తలుడైన పౌలు దీనిని ఎఫెసీలకు 5వ అధ్యాయం 31వ వచనం 32వ వచనంలో కూడా గుర్తు చేస్తూ క్రీస్తు మరియు సంఘము సంబంధంగా వివరించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మనకు వివాహము పవిత్రతను మరియు దాని గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇది ప్రతి వివాహము దేవుని మహిమను ప్రతిఫలింపచేసేలా జీవించాలని పిలుపునిస్తోంది. ఈ వచనం ద్వారా మనము దేవుని ప్రేమను ప్రతిబింబించే కుటుంబాలను నిర్మించడంలో సహకరించాలి.